ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుమాన్ రాజశేఖర్ గారు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాకుమాన్ రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇంతకీ మీరు 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 ఏ వైపున ఉన్నారు? కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, కాక్రోచ్ జనతా పార్టీ వైపు ఉన్నారా, లేదు విద్యార్థుల వైపు ఉన్నారా? సో ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారికి, తులసిరెడ్డి గారికి, అదేవిధంగా మిత్రులు రామకృష్ణ గారికి ముందుగా నమస్కారాలు. ఇప్పుడు మేము ఏ వైపు ఉన్నాము అనేటువంటి దానికంటే జరుగుతున్నటువంటి ఉద్యమం సహేతుకమైందా కాదా అనేది ఆలోచన చేస్తే సహేతుకమైందనే మేము భావిస్తా ఉన్నాం. విద్యార్థులు యొక్క కోరిక లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒక అర్థం ఉంది, పరమార్థం. ఎందుకంటే దాదాపు 37 రోజుల నుంచి ఈ ఉద్యమం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అందులో సోనం వాంగ్చుక్ గారు దాదాపు మరి 23-24 రోజులు హైకోర్టు చేసినట్టున్నారు ఆయన. అంటే దీని యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేది ఈ ఉద్యమం ద్వారా మనకు అర్థమవుతుంది క్లియర్ గా. ఇప్పుడు ఏదైతే రిజిగ్నేషన్స్ చేశారో ఇప్పటి వరకు మిత్రులందరూ కూడా, ఇది ఎవరు యొక్క ప్రమేయం లేదు, ఎవరి యొక్క ఫోర్స్ లేదు అనడం అనేది పొరపాటు. ఇప్పుడు ఇంత ఫోర్స్ రాకపోతే ఇంత పెద్ద ఉద్యమం ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా అది స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక రాజీనామాలు చేయించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి చేయించిందంటారు మీరు? ఖచ్చితంగా అంతేనా? అనివార్యం. అంటే మీరు గత్యంతరం లేక అనే పదం వాడారంటే అంటే కేంద్రం వెనకడుగేసింది అనేది మీ స్టాండ్? అది అనివార్యం అండి, చెయ్యాలి. ఎందుకంటే ఉద్యమం అనేటువంటిది విద్యార్థులకు సంబంధించి ఆశామాషాది కాదు. వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నారు, డు నాట్ మెస్ విత్ ద యంగర్ జనరేషన్ అని. ఈ జనరేషన్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనేటువంటి లెక్కలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ తగ్గలా. మీరు చూసారు కదా, ఉద్యమం ఏ స్థాయిలో కూడా తగ్గకుండా నడిపించారు వాళ్ళు. అంటే ఇంత ఉద్యమము ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మనం చూసారు మాస్టర్. కాబట్టి స్వతంత్రం అనంతరం, అప్పుడు స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత బహుశా ఇదే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమం చూస్తే అది మరి భారతదేశ యువత ఏ విధంగా స్పందిస్తుంది, ఏదైనా అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా, అది ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది అది న్యాయమైనటువంటి దాంట్లో. ఎవరున్నా అంటే అది వాళ్ళున్నా మరొకరున్నా ఎవరైనా సరే కోరిక న్యాయమైందా కాదా అనేది చూడాలి. ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు వెనకున్నారు, ఎవరు వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేశారు, ఇవన్నీ అంశాలు పక్కన. అంటే ఈ విద్యార్థుల ముసుగులో కొంతమంది ఆందోళనకారులు జొరబడ్డారు అని చెప్పేసి ఇందాక రామకృష్ణ గారు మాట్లాడారు కదా. సో మీరు ఆ అంశానికి ఏం చెప్తారు సమాధానం? మీరు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఉద్యమం జరుగుతున్నప్పుడు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అజెండా ఏదో ఉంటది, వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేయాలనో లేకపోతే మరొక విధంగా రాజకీయ ఎత్తుగడలు కూడా ఉంటాయి. అవసరమైతే డిస్టర్బ్ చేయడానికి కూడా ఎవరైనా పంపొచ్చు. అధికార పార్టీ అని పంపొచ్చు, అపోజిషన్ పార్టీ అని పంపొచ్చు, మరొకరైనా పంపొచ్చు. ఎవరైనా సరే ఉద్యమాన్ని నీరు కార్చడానికి చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా ఆ ఉద్యమం యొక్క స్వరూపము ఏంటి, లేదా ఉద్యమం దేని కొరకు చేస్తున్నారు అనేటువంటిది నిజాయితీగా ఉండదు. ఆ ఉద్యమం అనేటువంటిది అవసరం అనేటువంటిది భారతదేశ ప్రజలు గుర్తించారు. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయమే మరి ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా. ఇప్పుడు అదే ముందే తీసుకున్నట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. అంటే ముందే అంటే వాళ్ళు కూడా ఒకసారి అన్ని విశ్లేషణ చేసుకోవాలిగా. అదేనండి, విశ్లేషణ చేసుకున్నాకే అది రద్దు చేశారు. అది రద్దు చేశాకే మళ్ళీ పెట్టారు.
ఆ తర్వాత అధికారులు వాళ్ళ మీద కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీలు, సిబిఐ ఎంక్వైరీ వేశారు, దాని మీద కేసు నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు దాంట్లో పొరపాటు జరిగింది అని గుర్తించారు కదా, కాబట్టి నైతిక బాధ్యత వహించి ఆయన అప్పుడే రాజీనామా చేయవలసి ఉంది. అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండేది అప్పుడు చేస్తే. కాబట్టి ఇంత పెద్ద ఉద్యమం చేసిన తర్వాత చేయడం అనేటువంటిది సరే, అది వేరే విషయం. ఎప్పుడు చేశారనేది కాదు, మొత్తానికి చేశారు, వాళ్ళు శాంతించారు. మరి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే డిమాండ్స్ పెట్టారో, కేసులు ఎత్తేయాలనో లేదా చనిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఏదో కాంపన్సేషన్ ఏదో ఒకటి చేయాలనో ఏదో ఒక డిమాండ్స్ పెట్టారు. దానికి కూడా ప్రభుత్వం దాదాపుగా అంగీకరించింది. రేపు మంగళవారం ఎప్పుడో రిటర్న్ గా కూడా ఇస్తాం అన్నారు వాళ్ళకి. అయితే అంతవరకు కేంద్రంలో జరిగింది. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను బ్రహ్మనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా డిఎస్సి జరిగింది. 16,000 మంది ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. 16,000 మంది. అందులో కూడా అక్రమాలు జరిగినాయి అని మేము చాలా గొడవ చేస్తా ఉన్నాం, చాలా రోజుల నుంచి దాన్ని తీసుకొస్తున్నాం. జరిగినటువంటి వాటికి సాక్ష్యాధారాలతో కూడా చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో స్పందించలేదు. అనేది జరగలేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వారి స్టాండ్, వారి అభిప్రాయం. మీరు ఓన్లీ ఆరోపణలే చేస్తున్నారు, డిఎస్సి నిర్వహించడం ఎలాంటి అవకతవకలు జరగలేదనేది వారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మంత్రి నారా లోకేష్ గారు కదా, సో చాలా స్ట్రిక్ట్ గా ఉండేటువంటి పరిస్థితి. అవునండి, నారా లోకేష్ గారు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలా లేకపోతే మేము సర్టిఫికేట్ ఇవ్వాలా. మనం దాని అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ప్రశ్నపత్రం తయారీ బాధ్యత అంతా ఒక వ్యవస్థ దగ్గర ఉండాలండి. అసలు ప్రశ్న పత్రాలు తయారు చేస్తేనే ఒక వ్యవస్థ దగ్గర ఉండాలి. పరీక్షల నిర్వహణ బాధ్యత మరొక స్వతంత్ర వ్యవస్థ దగ్గర అది ఉండాలి. వేరువేరు ఉండాల్సినటువంటి అంశాలు. కానీ రెండు కలిపి ఒక రెండు కీలకమైనటువంటి బాధ్యత ఒకే అధికారి పరిధిలో ఎందుకుంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే అత్యంత రహస్యంగా జరగాల్సినటువంటి ప్రశ్న పత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోటి ఎలా చేపిస్తారు అని అడుగుతున్నాను. అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మరి ఆయన కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే ఆ ఉద్యోగం ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో అతనే మరి డిఎస్సి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది మీరు చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆయనకి. మరి దానికి ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? మేము ఎప్పుడైతే ఈ పాయింట్ రైజ్ చేసామో, దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు బయట పెట్టామో, వెంటనే ఏం చేశారు వాళ్ళు, ఆ లిస్ట్ లో నుంచి అతన్ని తొలగించేశారు. చూడండి, ఆ లిస్ట్ లో నుంచి ఎలా తొలగిస్తారు? నువ్వు వన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ మరి ఈ విధంగా అక్రమాలు జరిగినాయి వెంటనే అతని యొక్క లిస్ట్ లో నుంచి తొలగించి అతని డేటా కూడా మాయం చేసి పడేశారు. ఇలాంటి అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి. కాబట్టి మేము ఖచ్చితంగా మరి లోకేష్ గారిని రాజీనామా చేయాలి మేము కోరుతున్నాం. మేము రేపు 28వ తారీఖు కూడా ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఏది లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయమని చెప్పేసి ఉద్యమాన్ని చేయబోతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మేము గత కొద్ది రోజులు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడిగేయబోతున్నారు, అంతేనా? కాదండి, ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు వచ్చింది. అది మేము ఈ యొక్క జరిగినటువంటి దాదాపు ఇవి 2 నెలలు పైన అవుతున్నట్టుంది, జరిగినప్పటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తానే ఉన్నాం. దాని మీద డిమాండ్ చేస్తున్నాము. సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాము. వీళ్ళు ఎలాంటి ఎంక్వైరీ వేయకుండా దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా ఉంది సార్. నేను ఒక స్పోర్ట్స్ మెన్ గా నేను నేషనల్ ప్లేయర్, నేను స్పోర్ట్స్ మెన్ గా నాకు ఒక ఐడియా ఉంది దీని మీద. ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్ కోటాలో ఇంత పర్సంటేజ్ అని ఉంటది. ఒక జాతీయ స్థాయిలో